అల్లరి బాని Lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. Lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. అందరూ మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. Lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. Lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. నువ్విక్కడే ఉన్నావా? అవును, నువ్వేం తీసుకొచ్చావు? ఏమీ లేదే. ఏమీ లేదని చెప్తున్నాడేంటి? మనల్ని ఆశ్చర్యపరచాలని తీసుకొచ్చాడా ఏంటి? కానీ నేను వస్తానని ఎదురు చూస్తుండడు. చెప్పానుగా, ఇందులో ఏమీ లేదు. అవును, ఏమీ లేదు. అయితే దాన్ని ఇవ్వు, నేను చూస్తాను. నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చావా? అవును, అది గిఫ్టే. కానీ ఇదొచ్చి చేపల ఆహారం. పర్వాలేదు, వదిలే. ఇవి మన చేపలకేగా. ఈ బిల్లి కొంచెం చూడు. నేను అంతరిక్షంలో విహారయాత్ర చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఈ చేపలకి ఖర్చు పెట్టేస్తున్నావు. ఇది ఇప్పుడు అంత అవసరమా? మరి చేపలకి ఆహారం వద్దా? వీటికి నువ్వు కొత్తగా ఒక ఫిష్ ట్యాంక్ ని కొన్నావు. నేను నీ కోసమే కొన్నాను. ఇందులో 2 చేపలే నువ్వు సెపరేట్ గా ఉంచుకోవచ్చు. వీటి కోసం ఇంత ఖర్చు పెడతావని నేను అస్సలు ఊహించలేదు. పర్వాలేదు, ఏదో జరిగిపోయింది, వదిలే. ఇప్పుడు దానికి ఏం చేయగలం? నీ కూడా చేపలంటే ఇష్టమేగా. నాకు ఇష్టమో కష్టమో, నువ్వు పెట్టిన ఖర్చు మాత్రం దండగా. మాచి, నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. నేను అనుకున్నట్టే జరుగుతుంది. క్యాండీకి బన్నీ మీద కోపం వచ్చింది. నేను అదరగొడుతున్నాను కదా, ఏమంటావు? చివర్లోనే అర్థం అవుతుంది. కానీ కొన్నిసార్లు నాకంటే ఆ చేపల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు. క్యాండీ, అవి మామూలు చేపలు, కానీ నువ్వు అలా కాదు. నువ్వు నాకు చాలా ముఖ్యం. ఇవి ఇక్కడ ఉంటే నాకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ప్యాకేజీని ఒకసారి చూడు. ఇది పోషకాహారం. దీని వైజ్ఞానికులు తయారు చేశారు. చేపలకి ఇవి చాలా మంచిది. చేపలకి మంచివో చెడ్డవో నాకు సంబంధం లేదు. రాను రాను నీకు చేపల మీద శ్రద్ధ ఎక్కువైపోతుంది. కాదు, అవును. ఇప్పుడు నీకు ఆ చేపలు ముఖ్యమా, నేను ముఖ్యమా అని తేలిపోవాలి. చెప్పు, మర్యాదగా చెప్పు. నా మాట విను. నీకో విషయం చెప్పనా? వీటిని నవలు తినాల్సిన పని లేదు క్యాండీ. మనం ఈ చేపలకి ఖర్చు పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకి మంచి ఫలితమే దక్కుతుంది. నా మాట నమ్ము. దీనివల్ల చేపలు తెలివిగా మారతాయి, బాగా చురుగ్గా ప్రవర్తిస్తాయి. వీటితో మనం షో కూడా చేయొచ్చు. ఆ తర్వాత వీటితో బోల్డ్ అనే డబ్బులు కూడా సంపాదించవచ్చు.
అలా చూడు, ఆ చేపలు ఇప్పుడే నవ్వడం ప్రారంభించాయి. ఈ క్యాండీ చూడు, అవేవో రాయటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు నీ సోది ఆపుతావా లేదా? ఊరి నాయనో, నాకు తెలుసు, నా చేపలన్నీ చాలా తెలివైనవి. ఈ -2 దీనికి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ అవి ఏదో రాసాయి అనుకుంటాను. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ విషయం గురించి వెంటనే నేవీకి తెలియజేస్తాను. అదిగో చూడు, నేను సృష్టించిన చేపల వల్ల అక్కడ అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. నేనేమి అనవసరంగా డబ్బుల్ని చేపల కోసం ఖర్చు పెట్టలేదు. నువ్వు కూడా పాచి కోసం ఖర్చు పెడుతూ ఉంటావు. నేనేమన్నా దాని గురించి అడిగానా ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. నీ చేపలకి నా పాచికి చాలా తేడా ఉంది. ఇవన్నీ కేవలం చేపలు మాత్రమే. ఆ, అది నా లవ్లీ పెట్, ఎంత సైలెంట్ గా ఉందో చూడు. అది నా పిజ్జాని తీసుకెళ్లి తింటోంది. అల్లరి బన్నీ